హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెయిన్ చెక్స్ అయితే 4 చూపిస్తాను. దాంట్లో బేసిక్ వచ్చి నార్మల్ చెక్స్ 2, అడ్వాన్స్ చెక్స్ అయితే 2 చూపిస్తాను. మొత్తం 4 చెక్స్ అయితే చూపిస్తాను. ముందుగా అయితే కనుక ఒక బాక్స్ కింద కొట్టుకొని ఆ బాక్స్లో స్ట్రైట్ లైన్స్ నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత దీంట్లో ప్లస్ సింబల్తో ఎట్లయితే వేస్తున్నానో చూపించిన విధంగా అట్లా ప్లస్ అయితే వేసుకోండి. అలా ప్లస్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆ ప్లస్తో ఒక లీవ్స్ షేప్ ఉంటుంది కదా, అలా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 గీళ్ళ కింద కొట్టుకున్నాం కదా, వాటిని అయితే మెహందీతో అయితే ఫిల్ చేయండి. చూసారు కదా, నేను చూపించిన విధంగా అయితే ఇట్లా ట్రై చేయండి. దీంట్లో ఒక సైడ్ అయితే నేను మొత్తం ఫిల్ చేస్తున్నాను. రెండిట్లో ఏదైనా సరే చేయొచ్చు, మొత్తం అయినా ఫిల్ చేయొచ్చు, లేదంటే అలా నేను చూపించిన విధంగా 2 టైప్స్ అయితే బాక్సులు యూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వేరే చెక్స్ అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవైతే కనుక సింగిల్ లైన్సే. ఇట్లా ఒక బాక్స్ అయితే ఇలా కొట్టుకొని ఈ బాక్స్లో నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. ఫస్ట్ పైనుంచి ఒక లైను, కింద నుంచి ఒకటి. ఇది ఆర్గానిక్ హెన్నా కాబట్టి ఫ్రీగా అయితే తిరుగుతుంది. బయట కొన్ని అయితే కనుక మధ్యలో గ్యాప్ అయితే వస్తాయి. కొంచెం ట్రై చేస్తే అది కూడా కొంచెం పర్వాలేదు. బట్ మెహందీ మ్యాక్సిమం ఓన్లీ ఆర్గానిక్ అయితేనే బాగుంటుంది. ఓకే, చూసారు కదా, రిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను సైడ్న. ఇట్లా మనకి వచ్చి కదా అని ఇష్టం వచ్చినట్టు నేను చూపించిన విధంగా కనుక కొట్టేసుకుంటే ఆ షేప్ అనేది అటు ఇటు అవుట్ అవుతుంది. ఓకే, కనుక 1 by 1 కూడా వేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఒక లైన్ను మొత్తం ఒక మధ్యలో ఉంది కదా, అప్పుడు ప్లస్ టైపు అక్కడికైతే వచ్చి ఆగాలి. అట్లా వేయడం వల్ల ఏమొస్తుందంటే మంచి లుక్ అనేది వస్తుంది. అంతేగాని నాకు వచ్చి కదా అని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు వేస్తే కనుక షేప్ అవుట్ అవుతుంది. ఓకే, ఇలా 4 కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 లైన్స్ గీసాం కదా, పైన ఉన్న 2 లైన్స్ కూడా ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఫిల్ చేసుకొని తర్వాత వీటికి చిన్న లీవ్స్ టైపు డాటెడ్ లీవ్స్ ఇచ్చుకుంటే చాలా లుక్ అనేది వస్తుంది. చూసారు కదా, నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఇదిగోండి చూపించాను కదా, పుష్ చేసి కొంచెం మళ్ళీ డ్రాగ్ చేస్తే లీవ్స్ అనేవి మంచి షేప్లో అయితే కనిపిస్తాయి. బేసిక్లో ఆల్రెడీ నేను లీవ్స్ ఎట్లా వేయాలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కింద అయితే పిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మళ్ళీ వేరే ఒక బాక్స్ అయితే కొట్టుకోండి. అలా బాక్స్ తీసుకున్న తర్వాత ఈ బాక్స్లో మామూలుగా లైన్స్ అయితే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా అనేది ఉండాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా లైన్స్ అనేవి వేసుకున్నామంటే కనుక మనం వేసే డిజైన్ అయితే కనుక అంత లుక్ అని అనిపించదు. ఓకే, ఈ లైన్స్ కూడా నేను రిఫరెన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అది స్కిప్ అయింది, నేను తీసాను కానీ. సో ఇలా కొట్టుకున్నవి ఇవి ఎలా ఉండాలంటే చతురస్రాకారంలో ఉండాలి. ఓకే, ఇలా మొత్తం లైన్స్ అయితే ఫిల్ చేసుకొని వీటిలోనే 2 టైప్స్ అయితే చూపిస్తాను నేను. ప్రతి ఒక్క చెక్స్లో అయితే కనుక బేసిక్లో 2 డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఇలా ఒక రౌండ్ చేసుకొని ఒకటి విడిచిపెట్టి ఒకటి అయితే కనుక ఇలా ఇంటూనైతే వేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయితే ఫిల్ చేసుకొని ఒక 4 ఉన్నది కదా కార్నర్స్లో అయితే కనుక కొంచెం ఒక రోజు షేప్లో అవి అయితే ఇచ్చుకోవాలి నేను చూపించిన విధంగా.
తర్వాత ఉన్న లైన్స్కి అయితే ఇట్లా పుష్ చేసి డ్రాగ్ చేయాలి. ఓకే, మీకు రాకపోతే కనుక ఇట్లా పుష్ చేసి డ్రాగ్ చేయడం, ఒక డాట్ పెట్టి అటువైపు ఇటువైపు కూడా డ్రాగ్ చేశారంటే బాగా కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఎట్లా వేసుకోవాలో. రాకపోతే కనుక డాట్ పెట్టారు కదా, అటు ఇటు అట్లా డ్రాగ్ చేయండి. మళ్ళీ డాట్ పెట్టి అటువైపు ఇటువైపు డ్రాగ్ చేస్తే ఫ్లవర్ టైప్లో అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. ఇట్లా ప్లెయిన్గా ఉంచేసినా పర్వాలేదు, లేదంటే మధ్యలో డాట్ పెట్టినా సరిపోతుంది. లేదు డాట్ వద్దు అనుకుంటే కనుక షేడింగ్ అయితే చిన్న బాక్స్ కింద వేసుకుని షేడింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఒక డిజైన్ని, ఒక చెక్స్ని చాలా వెరైటీస్లో అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి నచ్చిన విధంగా అయితే మార్చుకోవచ్చు. వేరే చెక్స్ అయితే చూపిస్తున్నాను. ఈ చెక్స్ కొంచెం కేర్ఫుల్గా చూడండి, ఎందుకంటే ఫస్ట్ చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ట్రై చేస్తే కనుక చాలా సింపుల్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా అయితే వేసుకొని లైన్స్ అయితే ఇచ్చుకోవాలి. చూసారు కదా, మొత్తం మధ్యలో ఒక లైను, అలా పైన ఒక లైను, ఇట్లా లైన్స్ అన్నీ వేసుకుంటే ఒక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది. సో రిఫరెన్స్ చూపిస్తున్నా కదా, ఇట్లా లైన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న కింద అట్లా పెట్టుకుని మళ్ళీ లైన్స్ అట్లా వేసుకుంటూ ఉంటే మొత్తం అన్ని ఫ్లవర్స్ డిజైన్ టైప్ వచ్చేస్తుంది. అప్పుడు వీటిని ఫిల్ ఎట్లా చేయాలో చూపిస్తాను. మెయిన్ ఇది చూస్తే రాదు, ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఒకసారి మీకు మెహందీతో రాకపోతే పెన్సిల్తో ట్రై చేయండి. ఓకే, మనకి వచ్చింది అనుకున్న తర్వాత మెహందీతో ట్రై చేయండి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోవాలి. సో చూస్తే మ్యాక్సిమం గజిబిజిగా అర్థం కాదు, ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది వస్తుంది. బాగా లుక్ ఉంటుంది, 3D లుక్ ఒకసారి మనం హ్యాండ్ మీద వేస్తే కనుక. ఓకే, మీకు మెహందీ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ని అయితే పిన్ చేస్తాను. సో మీరు క్లాస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ అయితే ఉంటుంది క్లాస్కి, కానీ లిమిటెడే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్